హైదరాబాద్ లోని చైతన్యపురిలో దారుణం జరిగింది. కేవలం 60,000 రూపాయల కోసం యాదయ్య అనే వ్యక్తిని సతీష్ రమేష్ దారుణంగా హత్య చేశారు. మధ్యవర్తిగా ఉండి మరో వ్యక్తికి 2 లక్షల రూపాయలు ఇప్పించినందుకు అప్పు తిరిగి ఇవ్వాలని యాదగిరిపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే 1,40,000 తిరిగి చెల్లించినా మిగిలిన 60,000 కోసం అతడిని ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. డబ్బుల కోసం ప్రాణాలు తీసేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్నాయి. కనీసము డబ్బులు ఇవ్వాల కాకపోతే రేపు వస్తాయి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఒక 60,000 కోసం ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి పరిస్థితి ఇవాళ యూసుఫ్ కూడా బంజారాహిల్స్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చూడవచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిని ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు మార్చరీలో ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా మీ పేరు, ఏం పేరు? ఇప్పుడు చనిపోయినటువంటి యాదగిరి మీకు ఏమవుతాడు? అసలు ఎందుకు చనిపోయింది? ఎవరు చంపినారు? చనిపోయిన ఆయన మా అన్నయ్య అండి, వాళ్ళ చెల్లెలు. నేను ఒక 60,000 కోసం సార్ 2 లక్షలు తీసుకొని 1,40,000 కట్టినాం. ఇంకా 60,000 ఇవ్వాలి. ఇస్తామని చెప్పినాక కూడా ఇది బోర్డర్ రమేష్ అనే వ్యక్తి పేరుని ఆయన వాళ్ళ ఫ్రెండ్ మా అన్నని చంపేసింది సార్. ఇప్పుడు డబ్బులు తీసుకున్నది మీ అన్ననేనా? తీసుకున్నది మా అన్ననే అండి. అంటే వేరే వాళ్ళకి ఇప్పించింది సార్. అవి మధ్యలో పర్సన్ అబ్స్కాండ్ అయిపోయిండు. ఇవి మేము కట్టేసినాం. ఒక వ్యక్తికి డబ్బులు ఇప్పించినాడు మీ అన్న. ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తలే అనేటువంటి భరోసా ఇచ్చినాడు ఆయన. మేము కట్టేసినాం సార్. ఆయన కూడా 60,000కి ఆగలేక చంపేశారు సార్. ఎప్పుడమ్మా ఎన్ని నెలలు అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి డబ్బులకు సంబంధించినటువంటి అంశం? 1 మంత్ సార్. ఇప్పుడు మొన్న ఇన్స్టేట్ 40,000 కట్టి 1 మంత్ అవుతుంది సార్. అంతే. ఇప్పుడు 2 లక్షల అంశంలో దాదాపుగా 1,40,000 కట్టేసినారు. కేవలం 60,000 మాత్రమే కట్టాల్సి ఉంది. స్కామ్ ప్రకారం చేశారు సార్. ఏం జరిగింది అనుకుంటున్నారమ్మా మీరు? కేవలం 60,000 కోసమే చంపినారా లేకపోతే ఇంకేమన్నటువంటి గొడవలు ఏమన్నా? గొడవలు గిట్ల ఏం లేదు సార్. 60,000 కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చంపేశారు సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. అక్కడికి వెళ్ళాం, మాకు ఏం రెస్పాండ్ అయితే లేదు. మాకు న్యాయం జరగాలి సార్, లేకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. ఇప్పుడు మీరు మీ బ్రదర్ కలిసే ఉంటారమ్మా? సతీష్ అని ఆయన దగ్గరే ఉంటాడు మా బ్రదర్. మేము ముగ్గురం ఫ్యామిలీ ఇంటి బంజారాహిల్స్ లో ఉంటాం సార్. పక్కన ఉన్న ఫ్రెండ్ 2 years ఫ్రెండే సార్ చంపేసి. ఇప్పుడు ఏం చేస్తాడు యాదగిరి అనే వ్యక్తి? ఏం చేస్తాడు? డ్రైవింగ్ చేసే సార్. ఇప్పుడేమో హోటల్లో చేస్తాడు మోతీనగర్ లో. చూస్తున్నాం కదా, మానవత్వం అనేది ఏ విధంగా మంటగట్టిపోతుందో క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. యాదగిరి వాళ్ళ బ్రదర్ మనతో ఉన్నారు. ఏందమ్మా ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి? మీ బాబు ఇక మీద మీకు లేడు. ఏం కొడతారు? పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం కొడతారమ్మా? ఫోన్ చేసి అన్నాడు కదా, నీ కొడుకుని బట్టి అన్నాడు, నీ కొడుకుని బట్టి అన్నాడు. నీకు తీసుకొచ్చి చెప్పిన కాబట్టి మళ్ళీ నాకు బట్టి అన్నాడు. నేను అన్నగా చిన్న 4 రోజులు అయినాక కడతాను చిన్న, బండ కింద చేయబడ్డది, టైం పెట్టి చిన్న 4 రోజులు అయినాక కడతాను చిన్న అన్న. అన్నాక ఏమన్నాడు, దొరికితే మా అతనికి నేను ఏం చేయాలా చేస్తా అన్నాడు. అన్నాక నేను అన్నగా నువ్వు ఏది చేసినా మా అతనికి నీ మీద కేసు అయిద్దని చెప్పిన. ఇదొక్క మాట అయితే అన్నయ్య. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? అండ్ యాదగిరి వయసు ఎంత? 28 అండి. 28 సంవత్సరాలు. మీరేం చేస్తారు? మీ కూతురు కానీ మీ ఆయన కానీ మీరు కానీ? నేను ఎడిపోవట్లేదండి, ఆపరేషన్ లో ఇంటికన్నా ఉంటున్నాను. కిడ్నీ ఆపరేషన్ ఇంటికన్నా ఉంటున్నాను. చదగంట కాదు నేను బస్ తరగ హౌస్ కీపింగ్ పని. బస్ తరగ ఎంత సంపాదిస్తారన్న నెలకి? వస్తుందా ఒక అటు ఇటుగా అందరు కలిసి పని చేస్తావు 50,000 60,000? లేదు సార్. నేను స్టడీ అండి, MBA ఫస్ట్ ఇయర్. ఈయనకి వచ్చేసి ఒక 40,000 వస్తుందండి. అంతే. వాళ్ళ బాధ చూడొచ్చు, వాళ్ళ ఆవేదన చూడొచ్చు. కేవలం ఒక వ్యక్తి అంటే ఈయన కూడా తీసుకున్నది కాదు, వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాడు. వాళ్ళకి ఏం అవసరం ఉండో అని డబ్బులు ఇప్పించాడు. వాళ్ళు ఇవ్వకపోతే ఈయన యాదగిరి ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయాడో ఆ వ్యక్తే 1,40,000 రూపాయలు చెల్లించిండు కూడా. కేవలం 60,000 రూపాయలు ఇవ్వాలి. 60,000 రూపాయలు ఇవ్వలేనందుకు వీళ్ళ యాదగిరి అనేటువంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. అది కూడా చంపే ముందు కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దాని తర్వాత చంపిన తర్వాత కూడా బాడీ ఎక్కడికి తీసుకురావాలనేటువంటి మాట చెప్పిండంటే ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో హైదరాబాద్లో పరిస్థితులు మారుతున్నాయి. డబ్బుల కోసం మనుషులు ఎంత దిగజారిపోతున్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. హౌస్ కీపింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు మీదే కొండంత ఆశలు పెట్టుకున్నాడు. అనేక ఇబ్బందులు పడుతున్నాం, రేపటి రోజున మా కొడుకే మమ్మల్ని పోషిస్తాడు, మంచి స్థాయికి తీసుకెళ్తాడు అనేటువంటి ఆశతో తల్లిదండ్రులు ఉన్నారు. చెల్లి ఉంది, పాపం మా చెల్లి ఇప్పుడు చదువుకుంటుంది.
వాళ్ళ అన్నే ఇంటి భారాన్ని మొత్తం మోస్తున్నాడు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపేయడం అనేది హైదరాబాద్లో ఇటీవల చాలా సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఇటు బోరాబండ, యూసగూడ లాంటి ప్రాంతాల్లో, ఎల్బీనగర్, చైతన్యపురి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఇట్లాంటి ఘటనలు తరచూ వస్తున్నాయి. ఇట్లాంటి అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఎటు వెళ్తుంది, డబ్బుల కోసం ఇంత దిగజారిపోతారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు 60,000 ఆయనకి తెచ్చిస్తే మరి ప్రాణం తెచ్చిస్తాడా అనేటువంటి ప్రశ్న కూడా వీళ్ళందరూ అడుగుతున్నారు. కనీసం ఆలోచించకుండా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో పాటు ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కూడా రోడ్డు మీద వేశారు వ్యక్తి. మరి చూడాలి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే వాళ్ళ చెల్లి, వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ మార్చిరులో డెడ్ బాడీ కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిగా ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఆ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొట్టి చంపారు అనేది ప్రధానంగా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పేద కుటుంబం ఎవరి మీద అయితే మొత్తం కొండంత ఆశలు పెట్టుకున్నారో ఇప్పుడు ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. ఫాదర్ కొంచెం ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు. ఆ అబ్బాయి కేవలం 28 సంవత్సరాలే. ఘటనలు జరగకుండా చూడాలి అనేది నగరవాసులతో పాటు ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మానవత్వం మంట కలిసిపోతుంది అనేటువంటి అంశానికి, ఆ పదానికి సరైనటువంటి ఎగ్జాంపుల్ గా మనం ఈ ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. మరి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది ఈ కుటుంబ సభ్యులకు అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్ గా మానవత్వం మంట కలిసిపోతుంది. కేవలం 60,000కి ఒక వ్యక్తిని చంపిన ఘటనకు సంబంధించిన దానిపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ, ఉస్మానియా.